మీకు రీసెంట్గా హెయిర్ లాస్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఏమన్నా మినాక్సిల్ సబ్స్క్రిప్షన్ ఇచ్చారా? మినాక్సిల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2-3 వీక్స్లో నేనేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలామందికి మినాక్సిల్ స్టార్ట్ చేశాను, నాకు 2 వీక్స్లో గ్రోత్ రాలేదు, హెయిర్ లాస్ అవుతుంది అని వెంటనే బంద్ చేస్తారు. మనం చాలా కామన్గా చేసే మిస్టేక్ ఇది. మినాక్సిల్ ఫస్ట్ 2 వీక్స్లో ఆర్ 3 వీక్స్లో మన బాడీకి అది మన కండిషన్ అంటే స్పెషల్గా చాలా వరకు మినాక్సిల్లో ఆల్కహాల్ బేస్డ్ ప్రిపరేషన్ ఉంటుంది, కొన్నిట్లో వాటర్ బేస్డ్ ఉంటుంది. బట్ ఏదైనా మనకు బాడీ ఇనిషియల్గా మినాక్సిల్ కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ 2-3 వీక్స్ బాడీ స్లైట్గా హెయిర్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్గా ఇది చాలా నార్మల్ థింగ్. దాంతో మీరు భయపడి మినాక్సిల్ ఆపొద్దు. మినాక్సిల్ ఎప్పుడు ఆపాలి? సివియర్ ఇరిటేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ వచ్చిన అట్లాంటి టైంలోనే మనం మినాక్సిల్ కాకుండా నాన్ మినాక్సిల్ కాంబినేషన్స్ మీరు ప్రిస్క్రైబ్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు వేరే ఆల్టర్నేటివ్ టు మినాక్సిల్ ఇస్తారు. అదర్వైజ్ మినాక్సిల్లో ఫస్ట్ 1 మంత్లో ఈ మినిమల్ హెయిర్ ఫాల్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఆ హెయిర్ ఫాల్ వల్ల మీకు లాంగ్ టర్మ్లో ఏమీ జరగదు అండ్ ఆ టెంపరీ హెయిర్ మళ్ళీ పోయిన హెయిర్ మళ్ళీ రీగ్రోత్ వచ్చేస్తుంది. మినాక్సిల్ అనేది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గేమ్ అది. సో టెంపరీగా దాంతో మీరు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనీసం 2 years కమిట్మెంట్ లేకుండా మినాక్సిల్ స్టార్ట్ చేయొద్దు. సో మినిమం 4 to 6 months పడుతుంది రిజల్ట్ రావడానికి. ఖచ్చితంగా డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఈ 3 కూడా మనకు ఖచ్చితంగా కలుస్తాయి. 90% పీపుల్లో ఈ రిజల్ట్స్ ఉంటాయి. 10 members మనకు మినాక్సిల్ పడిన వాళ్ళకి కానీ వేరే స్కిన్ కన్సర్న్స్, స్కాల్ప్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళలో మనకు రిజల్ట్స్ రాపోవచ్చు, కానీ బట్ 90+% వాళ్ళలో మనకు మినాక్సిల్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. టెంపరీ హెయిర్ లాస్ని చూసి భయపడి మినాక్సిల్ ఆపొద్దు. ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు కనుక ఆల్కహాల్ ప్రిపరేషన్ కనుక మినాక్సిల్ ఉంటే దాన్ని వాటర్ బేస్డ్ కన్వర్షన్కి వెళ్ళండి. మనకి ఇరిటేషన్ ఉంటే, కానీ దాంట్లో వచ్చినంత బెనిఫిట్ మీకు వేరే ఏ మెడిసిన్లో కూడా, స్పెషల్గా ఎర్లీ హెయిర్ థిన్నింగ్లో, ఫీమేల్ ప్యాటర్న్ లాస్లో, మేల్ ప్యాటర్న్ లాస్లో, జనరలైజ్ హెయిర్ థిన్నింగ్లో ఇది ఎక్సలెంట్ డ్రగ్. సో డోంట్ స్టాప్ ఇట్. అండ్ ఇలాంటి ఇంకా మీకు వేరే ఏమైనా హెయిర్ లాస్ కన్సర్న్స్ ఉంటే కూడా ఒకసారి మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కనుక కమ్యూనికేట్ చేస్తే మీ ప్రాబ్లం బట్టి మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాం.